ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో రోజు కూడా రకరకాల కలెక్షన్స్ అన్ని యూట్యూబ్ లో చూస్తూ వస్తున్నాం. విఘ్నేశ్వర సిల్క్స్ అని సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. రోజు కూడా డిఫరెంట్ కలెక్షన్స్ ని వ్యూ చేయండి. మరి ఈ రోజు చూపించబోయే వెరైటీ వచ్చేసి లెనిన్ జూట్ సిల్క్ శారీస్ చూస్తున్నామండి. లెనిన్ జూట్ లో ఉన్న వెరైటీస్ పై ఈ రోజు ఒక లుక్ ఇద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ కాంబినేషన్ చూసుకుంటే కనుక రోజ్ పింక్ తీసుకున్నారు. 3 సైడ్స్ కూడా మనకి పైపింగ్, 2 పైపింగ్స్ అనేది ఈ శారీకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. పింక్ ఇచ్చారు, సెల్ఫ్ కలర్ ఇచ్చారు, కాంట్రాస్ట్ గ్రీన్ కూడా థిన్ పైపింగ్ అనేది 3 సైడ్స్ శారీ ఎండింగ్ వరకు ఉంటుంది. ఇంకా హైలైట్ ఏంటి అంటే మనకి పళ్ళుకి టాసిల్స్ కూడా ఇచ్చేసారు పింక్ కలర్. నెక్స్ట్ ఏంటి అంటే మనకు ఒక పిచ్చుకన్ అనేది ఇచ్చారు, అది కూడా ఒక కొమ్మ మీద కూర్చున్నట్టుగా. ఇది కూడా ఎంబ్రాయిడింగ్ అంతా కూడా మనకి మల్టిపుల్ థ్రెడ్ వీవింగ్స్ యూజ్ చేశారు అనమాట. ఈ విధంగా అంటే కొంచెం కాంట్రాస్ట్ తీసుకున్నారు, కొంచెం సెల్ఫ్ తీసుకున్నారు. మీరు గమనిస్తే కనుక ఈ పిచ్చుకానికి బ్లూ యూజ్ చేశారు, ఎల్లో యూజ్ చేశారు, ఒక మస్క్ మెలన్ యూజ్ చేశారు, లైట్ పీచ్, కనకాంబరం షేడ్, గ్రీన్, నావీ బ్లూ, ఇలా మల్టిపుల్ షేడ్స్ మనకి మల్టిపుల్ థ్రెడ్స్ అనేది యూజ్ చేస్తూ ఈ వర్క్స్ అనేది చూడండి. ఈ బంచెస్ అనేది చాలా దగ్గరగా పళ్ళు నుంచి షోల్డర్ పార్ట్ వరకు హెవీగా ఉంటుంది. ఇక ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి మనకి కొంచెం వెరైటీగా అక్కడక్కడ ఈ లీవ్ బంచెస్ అనేది కింద నీ పార్ట్ లో ఇచ్చారు. నీ పార్ట్ లో ఫ్రిల్స్ కి కూడా మనకి కొంచెం బాటమ్ లో మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి లెనిన్ జూట్ శారీస్ చూస్తున్నాము. విత్ వర్క్ శారీస్ అని చెప్పుకోవచ్చు. విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్ తో బంచెస్ అనేవి దగ్గరగా ఇచ్చారు మనకి. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్. ఎందుకు కాంట్రాస్ట్ ఇచ్చారంటే మనకి శారీకి పైపింగ్ వచ్చేసి గ్రీన్ ఇచ్చారు కాబట్టి గ్రీన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా మనకి ఒక రా సిల్క్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. దీంట్లో చూసుకుంటే కనుక శారీలో ఉన్న లీవ్ బుటీస్ అనేది ఇక్కడ దగ్గరగా కాంట్రాస్ట్ ఇవ్వడం జరిగింది. ఇంత హెవీగా లెనిన్ జూట్ శారీస్ చూస్తున్నాము. విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది. మరి ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1816 రూపీస్. నెక్స్ట్ ఏం కలర్స్ ఉన్నాయో చూసేద్దాం. నెక్స్ట్ కలర్స్ చూసుకుంటే కనుక మనకి ఒక పికాక్ గ్రీన్ ఉంది అని చెప్పుకోవచ్చు. శారీ కలర్ కాంబినేషన్ పికాక్ గ్రీన్ అండ్ పైపింగ్ చూసుకుంటే కనుక మనకి రెడ్ కలర్ పైపింగ్ అనేది హైలైట్ చేశారు. రెడ్ కలర్ పైపింగ్ అంతా మనకి శారీ అంతా కూడా 3 సైడ్స్ పైపింగ్ ఉంటుంది. జస్ట్ బ్లౌజ్ గ్రీన్ రెడ్ ఇవ్వడం జరిగింది. కలర్ కాంబినేషన్ చూడండి, ఇది కూడా బ్రైట్ గానే ఉన్నాయి. శారీ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా బ్రైట్ గానే ఇవ్వడం జరిగింది మనకి. ఇదంతా కూడా కొంచెం వర్క్ ఉంది కాబట్టి కొద్దిగా లైట్ వెయిట్ ఉంటూ ట్రాన్స్పరెంట్ లేకుండా మనకి జూట్ వెరైటీ కాబట్టి సమ్మర్ కి యూస్ఫుల్ గా ఉంటుంది. 3 సైడ్స్ చూసుకుంటే కనుక సెల్ఫ్ పైపింగ్ అలాగే రెడ్ పైపింగ్ ఉంటుంది. యాస్టీస్ టాల్స్ కూడా ఇచ్చారు. మరి మిగతా కలర్ కాంబినేషన్ బుటీస్ అనేది మాత్రం మారుతూ వచ్చాయి అనమాట. ఈ కలర్ కాంబినేషన్ బర్డ్స్ డిజైన్ చూసుకుంటే కనుక మనకి పింక్, నావీ బ్లూ యూస్ చేశారు, ఎల్లో, లీవ్ పార్ట్ మాత్రం గ్రీన్ యూస్ చేశారు. యాస్టీస్ బిఫోర్ శారీ లాగే పళ్ళులో మనకి హెవీగా ఉంటాయి. ఎక్కడ వరకు అంటే షోల్డర్ వరకు హెవీగా ఉంటాయి. ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ బాటమ్ లో మాత్రమే ఈ బర్డ్స్ డిజైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో శారీ అంతా కూడా కొంచెం ఈ విధంగానే రన్ అవుతూ వస్తుంది. శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ రా సిల్క్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. విత్ ఈ విధంగా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ గల బుటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1816 రూపీస్. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో ఇందులో మనకి అన్ని కలర్స్ మీరు గమనిస్తే కనుక అన్ని కూడా బ్రైట్ కలర్సే ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి. బ్రైట్ కలర్స్ ఉన్నాయి. బట్ వర్క్ కూడా సేమ్ ఉంటుంది మనకి. ఓన్లీ డిజైనింగ్ కూడా సేమ్ ఉంటుంది, కలర్ మాత్రమే మారుతూ వస్తుంది అనమాట. ఈ శారీని గమనిస్తే కనుక మనకి ఒక మంచి ప్యారెట్ గ్రీన్ తీసుకున్నారు. ప్యారెట్ గ్రీన్ ఉంటుంది. 3 సైడ్ సెల్ఫ్ కలర్ పైపింగ్ అలాగే కాంట్రాస్ట్ రెడ్ పైపింగ్ అనేది ఇచ్చారు. బర్డ్స్ డిజైనింగ్ చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఈ బంచెస్ అనేవి పళ్ళు పార్ట్ లో షోల్డర్ పార్ట్ లో చాలా దగ్గరగా ఇచ్చేసారు. మనకి టాజిల్స్ కూడా ఉంటాయి ఈ శారీకి. నెక్స్ట్ ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ బాటమ్ లో 2 స్టెప్స్ లాగా ఇవ్వడం జరిగింది. అలాగే లీవ్స్ కూడా ఉంటాయి మనకి. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక కాంట్రాస్ట్ రెడ్ పైపింగ్ ఉంది కాబట్టి మనకి రెడ్ కలర్ సిల్క్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. విత్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది ఉంటుంది. అదంతా ఓన్లీ జరీ యూస్ చేయకుండా థ్రెడ్ మాత్రమే యూస్ చేస్తారు. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1816 రూపీస్. చూస్తున్నారు కదండి, కలర్స్ అన్ని కూడా బ్రైట్ ఉన్నాయి. ఇకపోతే మనకి ఈ శారీలో క్రీమ్ కలర్ అనేది కూడా మీరు చూస్తున్నారు అనమాట. సో ఈ శారీ కలర్ చూస్తే కనుక క్రీమ్ అండ్ మనకి రెడ్ అని చెప్పుకోవచ్చు. సో క్రీమ్ అంతా ఉంటుంది మనకి. బ్లౌజ్ మాత్రం రెడ్ తీసుకున్నారు. వర్క్ అంతా కూడా సేమ్ ఉంటుంది యాక్చువల్లీ. సో క్రీమ్ కాంబినేషన్ ఇచ్చారు మనకి. 3 సైడ్స్ చూసుకుంటే కనుక క్రీమ్ పైపింగ్ అలాగే రెడ్ పైపింగ్ కూడా ఉంటుంది. 3 సైడ్స్ థిన్ పైపింగ్ అనేది శారీ ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతుంది. లైట్ కలర్ అని చెప్పుకోవచ్చు. క్రీమ్ తీసుకున్నారు. దీంట్లో బర్డ్స్ డిజైనింగ్ అంతా చూసారా మనకి బ్రైట్ కలర్ కాంట్రాస్ట్. బట్ బిఫోర్ శారీస్ లాగే అంతా డిజైనింగ్ అనేది సేమ్ అదే సైజ్ తీసుకున్నారు. పళ్ళు పాటలో ఈ బర్డ్స్ డిజైనింగ్ అనేది చాలా దగ్గరగా ఇవ్వడం జరిగింది. ఫ్రిల్స్ లో మాత్రం ఓన్లీ బాటమ్ లో మాత్రమే ఈ వర్క్ అనేది ఇస్తారు. అది కూడా ఓన్లీ థ్రెడ్ వర్క్, నో జరీ అనమాట ఇందులో. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే ఈ విధంగా కాంట్రాస్ట్ రెడ్ బ్లౌజ్ అనమాట. అదర్వైజ్ ఈ బర్డ్స్ కలర్ లో ఉన్న కాంబినేషన్ తో బ్లౌజెస్ వేసుకున్న డిజైనర్ బ్లౌజ్ వేసుకున్న చాలా బాగుంటాయి. బట్ ఈ బ్లౌజ్ కూడా గ్రాండ్ గా ఉంటుంది ఎందుకంటే వర్క్ ఇచ్చారు కాబట్టి. ఈ విధంగా వర్క్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1816. నెక్స్ట్ కలర్ చూద్దాం.
మనకి ఈ లెనిన్ జూట్ శారీస్ లోనే 2 కలర్స్ ఉన్నాయండి. ఎల్లోలోనే బ్రైట్ ఎల్లో ఉంది, అలాగే చూసుకుంటే కనుక డార్క్ ఎల్లో, బ్రైట్ ఎల్లో, లైట్ ఎల్లో అనమాట. నేను వేర్ చేసిన ఎల్లో ఉంది, అలాగే చూసుకుంటే ఇది మ్యాంగో ఎల్లో షేడ్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. లెనిన్ జూట్ శారీ చూస్తున్నాము, డిఫరెంట్ వర్క్, థ్రెడ్ వర్క్ అని చెప్పుకోవచ్చు. పళ్ళు పాటు చూస్తే కనుక 3 సైడ్స్ మనకి ఏంటంటే సెల్ఫ్ కలర్ ఎల్లో పైపింగ్, అలాగే రెడ్ కలర్ పైపింగ్ అనేది 3 సైడ్స్. శారీ ఎండింగ్ వరకు రన్ అవుతుంది. ఈ బర్డ్స్ డిజైనింగ్ అనేది, బంచెస్ అనేది యాజ్ ఇట్ ఈస్ బిఫోర్ శారీస్ లాగే మనకి ఎల్లోకి కాంట్రాస్ట్ గా తీసేసుకున్నారు. ఫ్లవర్స్ అనేవి సేమ్, బర్డ్స్ డిజైనింగ్ మాత్రం ఇది మారుతూ వస్తుంది. ఈ బంచెస్ అనేవి చాలా దగ్గరగా పళ్ళు పార్ట్, షోల్డర్ పార్ట్ ఇచ్చేస్తారు. ఓన్లీ ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి బాటమ్ లో మాత్రమే అది ఇవ్వడం జరుగుతుంది, నీ పార్ట్ వరకు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక కాంట్రాస్ట్, యాజ్ ఇట్ ఈస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది రెడ్ కలర్ ఇచ్చేసి దీని మీద మనకి థ్రెడ్ వర్క్ బుటీస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే అదర్వైజ్ ఈ కలర్ కాంబినేషన్ తో వేసినా కూడా బ్లౌజెస్ అనేవి చాలా బాగుంటాయి. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1816. సో ఇప్పుడు ఈ ఎల్లో చూసాం కదా అండి, నేను వేర్ చేసిన ఎల్లో కూడా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఈ శారీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ శారీ కలర్ కాంబినేషన్ చూసుకుంటే ఎల్లో పైపింగ్ వచ్చేసి మనకి రెడ్ అండ్ ఎల్లో ఇచ్చారు. బుటీస్ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ శారీస్ లాగే మనకి ఇవ్వడం జరిగింది. ఈ శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక రెడ్ కాంట్రాస్ట్ అనేది ఇచ్చారు. అదర్వైజ్ మనకి బర్డ్స్ కలర్ కాంబినేషన్ తో డిజైనర్ బ్లౌజ్ వేసుకున్న చాలా బాగుంటుంది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1816. ఫ్రెండ్స్ బాగున్నాయి కదా, లెనిన్ జూట్ శారీస్ విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్ తో చాలా స్పెషల్ గా ఉన్నాయి కలెక్షన్స్ అనేవి. మనకి సమ్మర్ కి కూడా యూస్ఫుల్ గా ఉంటాయి. మరి ఈ శారీస్ ని ఇమీడియట్ గా పర్చేస్ చేయాలి, అదర్వైజ్ పర్చేస్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ కి కాల్ చేసి బుక్ చేయవచ్చు. అదర్వైజ్ మీరు ఏం చేస్తారంటే 4 బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి కూడా విజిట్ చేయవచ్చు. ఈ స్టాక్ అంతా కూడా మనకి అందుబాటులో ఉంటుంది. ఇంకా బల్క్ లో వెరైటీస్ అనేవి కూడా అందుబాటులో ఉంటాయి. విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక కుకట్పల్లి మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. అలాగే కొత్తపేట దిల్షుక్ నగర్ మెయిన్ రోడ్ లో బ్రాంచ్ ఉంటుంది. అలాగే ఈసీఐఎల్ ఏఎస్ రావు నగర్ లో కూడా బ్రాంచ్ ఉంది కాబట్టి విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్స్ ని. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. Until then, take care. Bye bye.